జంట పేలుళ్ల కేసు తీర్పు నేపథ్యంలో లాయర్లు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కూడా ఉంది. మిగతా ఏదైతే అటెంప్ట్ టు మర్డర్ 307 అయ్యి ప్రొవిజన్స్ ఉన్నాయో దాని అన్నింటిలో కూడా లైఫ్ సెంటెన్స్ ఇచ్చినారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ అఫెన్స్కి 10,000 రూపీస్ ఈచ్ ఫైన్ పే చేసినారు. ఇనీషియల్గా పొద్దున ఏం జరిగిందంటే వాళ్ళు ఏమైనా చెప్పుకునేది ఉందా అని అడిగితే జడ్జి గారు వాళ్ళు వచ్చి మాకు తెలియదు, అంత ఫాల్స్ ఇంప్లికేషన్ ఇది. అండ్ మోర్ ఓవర్ 10 years నుంచి మేము జైల్లో ఉన్నాము. మేము 10 years జైల్లో ఉన్నాం కాబట్టి మాకు సెట్ ఆఫ్ చేయాలి అక్కడికి అని చెప్పినారు. దాని తర్వాత వాళ్ళ అడ్వకేట్స్ కూడా ఆర్గ్యూ చేసినారు. తర్వాత మా ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. అది అంతా అయిన తర్వాత ఇప్పుడు వచ్చిన రిజల్ట్ అది. అంటే వాళ్ళు సారీ 3 cases ఇచ్చారు. ఏదైతే వాళ్ళు ఇనీషియల్ గా మాకు తెలీదు ఫాల్స్ ఇంప్లికేషన్ అన్నారో సబ్సీక్వెంట్ గా వాళ్ళ కౌన్సిల్ కూడా వచ్చి చెప్పినారు, లేదండి వాళ్ళు యాక్టెడ్ యాజ్ రోబాట్స్, ఎవరి కిందో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో పడి పెట్టినట్టున్నారు, అందుకని సెంటెన్స్ లీనియంట్ గా చూడాలా, వాళ్ళ సెంటెన్స్ లీనియన్స్ ఉండాలా అని అడిగినారు. బట్ కోర్ట్ వాజ్ నాట్ ఇంక్లైన్డ్ వాళ్ళు చెప్పిన దానికి. వాళ్ళిద్దరూ అక్కడ రెస్పాన్సిబుల్ అని చెప్పి ఆ 2 కేసులు ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ అయ్యి డెత్స్ జరిగినాయో ఆ 2 కేసుల్లో ఆ ఇద్దరికి కూడా డెత్ సెంటెన్సెస్ సపరేట్ గా 3 డెత్ సెంటెన్సెస్ ఇచ్చినారు. అండ్ ఏదైతే అన్ఎక్స్ప్లోడెడ్ బాంబ్ దిల్సుఖ్ నగర్ లో బ్లాస్ట్ జరగకుండా ఉందో దాంట్లో వాళ్ళిద్దరికి లైఫ్ సెంటెన్స్ ఇచ్చినారు. సో క్యూములేటివ్లీ అండ్ ఏదైతే ఈ రియాజ్ భట్కల్, ఇక్బాల్ భట్కల్ పారిపోయి ఢిల్లీలో ఉన్నందుకు తారీఖ్ అంజుమ్ ని ట్రై చేశారు కేసులో, SC 594 అని 495 వాట్ ఎవర్. ఆ కేసులో అతనికి లైఫ్ సెంటెన్స్ ఇచ్చినారు. సో క్యూములేటివ్లీ తారీఖ్ లైఫ్ సెంటెన్స్ ఉంది. అనిల్ అక్బర్, అనీక్ షఫీక్ సయీద్ అండ్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి వాళ్ళకి డెత్ సెంటెన్స్ ఉంటుందండి. ఆ డెత్ సెంటెన్స్ కన్ఫర్మేషన్ కి అంతా రికార్డ్ అంతా హైకోర్టుకి వెళ్తుంది. అక్కడ కన్ఫర్మ్ చేసినప్పుడు దెన్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ చేస్తారు. వాళ్ళకి అంటే రైట్ ఆఫ్ అపీల్, హైకోర్టుకి వెళ్ళడం అపీలు, సబ్సిక్వెంట్ గా దే కెన్ గో టు సుప్రీం కోర్ట్. ఆల్ ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏవైతే వాళ్ళకి రైట్స్ ఉన్నాయో హైకోర్టు, సుప్రీం కోర్టు, ప్రెసిడెంట్ పార్డన్ అండ్ ఆల్ దట్ అవన్నీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత ఏమైనా శిక్ష ఉంటే అది అమలు పరుస్తారు. వాళ్ళు వేరే కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారండి, వాళ్ళని ఇప్పుడు విడుదల చేయరు. వాళ్ళు ఎక్కడికైతే అక్కడికి వెళ్తారు. ఎవరైతే ఇద్దరు ఎక్విటల్ అయినారో అది డిస్కస్ చేసి మేము దాని విధంగా అపీల్ ఫైల్ చేస్తాం. లేదండి, వాళ్ళతో పాటు కాన్స్పిరసీలో జరిగిందని ఫైండింగ్ ఉంది. కాకపోతే వాళ్ళని పట్టుకుంటే సపరేట్ గా మళ్ళీ ట్రయల్ జరుగుతుంది. వాళ్ళకి కూడా మళ్ళీ డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత జడ్జ్మెంట్ ఉంది. ఏమండి, అబ్స్కాండింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏదైతే ఇక్కడ మన వాళ్ళు ట్రయల్ చేయడానికి వాళ్ళకి రైట్ ఉంటుంది. వాళ్ళ సమక్షంలో చేయాలా, వాళ్ళకి డిఫెండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలా, అవన్నీ లేవు కాబట్టి కామెంట్ ఏం చేయలేదు. బట్ వాళ్ళని ఇప్పుడైతే ఒకవేళ అరెస్ట్ చేస్తే సబ్సీక్వెంట్ గా వాళ్ళ మీద కేసులు నడుస్తాయి. ఇద్దరున్నారు కదా సార్, వీళ్ళ కన్విక్షన్ అయిన వాళ్ళు కోర్టుకి ఏం చెప్తున్నారు సార్? ఏమన్నా వాళ్ళు ఇనిషియల్ గా వాళ్ళు చెప్పింది ఏమనంటే మాకు అసలు సంబంధం లేదు, హైదరాబాద్ కి మేము రాలేదు, మమ్మల్ని ఫాల్స్ ఇంప్లికేట్ చేసి పోలీసు వాళ్ళు తప్పుడు కేసులో ఇరికిచ్చినారని చెప్పినారు. అది ఒక ఫస్ట్ స్టాండ్. అది ఒక ఫస్ట్ చెప్పిన వాళ్ళే చెప్పుకున్నారు కోర్టుకి. ఎందుకంటే కోర్టు అది నమ్మకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని కోర్టు ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళ కౌన్సిల్ వాళ్ళకు ఉన్న వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఏదో ఎవరో చెబితే ఫోర్సిబుల్ గా చేసినది అని చెప్పినారు. సార్, నలుగురి మీద సేమ్ చార్జెస్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మీద నిర్దోషిగా వాళ్ళిద్దరు ప్రకటించింది కోర్టు. ఇప్పుడు ఇద్దరికి ఉరిశిక్ష వేసింది. ఈ ఇద్దరి పైన మీరు ఫర్దర్ గా ఇమీడియట్ గా కోర్టుకు వెళ్ళి వాళ్ళకి కూడా జడ్జిమెంట్ కాపీ రేపు వస్తుందండి. వాళ్ళని ఏవైతే గ్రౌండ్స్ జడ్జి గారు రాశారో కోర్టుకు సంబంధించి వాళ్ళని వదిలిపెట్టడానికి ఏం రీజన్స్ రాశారో చూసి దాన్ని డిస్కస్ చేసి అపీల్ హైకోర్టులో వేస్తాం.
రేపు వస్తుంది. వీళ్ళకి అందరి కాపీస్ అన్ని ఫ్రీ కాపీస్ ఇస్తారండి. ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ ఇస్తారు. డెత్ సెంటెన్స్ ఇంప్లిమెంట్ చేసేది ఇప్పుడు ఉండదండి. ఇమీడియట్ గా కన్ఫర్మ్ చేయాల్సింది హైకోర్టే. దాని తర్వాత సుప్రీంకోర్టు. సో హైకోర్టు కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ రికార్డ్ అంతా హైకోర్టు పంపిస్తారు. పంపించి అక్కడ హైకోర్టు కన్ఫర్మ్ చేస్తే దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్తే సుప్రీంకోర్టు వెళ్తారు. మళ్ళీ ప్రెసిడెన్షియల్ పార్డన్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మెర్సీ పెటిషన్స్, రివ్యూ పెటిషన్స్. తారీఖ్ అంజుమ్ నాకు సంబంధమే లేదు, వాళ్ళిద్దరు నాకు తెలియదు. నేను ఎప్పుడు ఎవరికి ఇయ్యలేదు. నన్ను ఈ కేసులో బెంగళూరు కేసులో కూడా తప్పుగా ఇరికిచ్చారని చెప్పినాడు. ప్రతి అఫెన్స్ ఏదైతే ప్రూవ్ అయిందో 10,000 ఈచ్. రైట్, ఇటు నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు అనంతరం న్యాయవాదులు ఇప్పటి వరకు మాట్లాడారు, లైవ్లో చూసాం. సో జంట పేలుళ్ల కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. 2007 ఆగస్టు 25న గోకుల్ చాట్ లుంబిని పార్క్లో పేలుళ్లు జరిగాయి. వీటిని జంట పేలుళ్లుగా భావిస్తూ అటు కోర్టు 11 సంవత్సరాల పాటు దాదాపు విచారణ జరిపిన అనంతరం దానికి సంబంధించిన తుది తీర్పు వెలువరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందిస్తారు. రమేష్. రఘు, గోకుల్ చాటు లోబిన్ పార్క్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరిని ఈ రోజు ఉరి శిక్ష అమలు చేయడం జరిగింది. అయితే ఏదైతే ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక కోర్టు ఉందో ఆ ప్రత్యేక కోర్టు మటకం ఈ రోజు వారిని ఇద్దరిని ఉరి శిక్ష విధించడం జరిగింది. అయితే ఇటు బాధితుల కుటుంబంలో కూడా కొద్ది ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే జంట పేలుళ్ల కేసుల్లో ఇప్పటికే దోషులుగా ఖరారు చేసిన న్యాయస్థానం వారిని ఉరిశిక్ష విధించడం పట్ల ఇటు పూర్తి స్థాయిలో వారికి న్యాయం జరిగింది చెప్పి బాధ్యతలు కూడా స్వీకరిస్తున్నారు. అయితే 11 ఏళ్ల తర్వాత జంట పేలుళ్ల కేసులు పూర్తిగా విచారించిన నేపథ్యంలో ఈ కేసును ఈ రోజు ఉరిశిక్ష విధించడం జరిగింది. అయితే అదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే యావజ్జీవ విధించడం జరిగిందో మొత్తం ముగ్గురికి శిక్ష ఖరారు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇద్దరికి ఉరి శిక్ష, తర్వాత ఒకరికి కారాగార శిక్ష విధించడం జరిగింది. దాదాపు పేలుల్లో 44 మంది మృతి చెందారు. దాదాపు 68 పైగా పూర్తిగా తీవ్ర గాయాలతో కూడా బాధపడిన సంగతి తెలిసిందే. 2007 ఆగస్టు 25వ తేదీన ఏదైతే జంట పేలుళ్లు ఉన్నాయో గోకుల్ చాటు అలాగే లుబిన్ పార్క్ లేజర్ షో వద్ద పూర్తి స్థాయిలో ఈ బాంబు పేలుడు కేసులో దాదాపు 44 మంది అమాయకులైన ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం, ప్రత్యేకమైన న్యాయస్థానం ఈ రోజు వారిద్దరికి ఉరి శిక్ష విధించడం జరిగింది. అదే నేపథ్యంలో ఒకరికి కారాగారం విధించింది. అయితే దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత పూర్తిగా దాదాపు అంటే అన్ని సాక్ష్యాలు తర్వాత అభియోగ పత్రాలు పూర్తిగా నాంపల్లి కోర్టులోనే సబ్మిట్ చేయడం జరిగింది. నాంపల్లి కోర్టు నుంచి ఈ రోజు చెర్లపల్లి కారాగారంలో ఓ ప్రత్యేక న్యాయస్థానం కూడా అక్కడికి వెళ్లి పూర్తిగా వాళ్ళని విచారించడం జరిగింది. అయితే గతంలో అయితే లుబిన్ పార్క్ లో లేజర్ షో వద్ద పాల్పడిన వారిని A1 గాను, తర్వాత దిల్సుఖ్నగర్ లోని బస్ స్టాప్ లోని బాంబు పేల్చడం A2 గాను గుర్తించింది. వారిద్దరికి ఈ రోజు పూర్తి స్థాయిలో ఉరి శిక్ష అమలు చేయడం జరిగింది. అదే నేపథ్యంలో ఇటు పూర్తిగా హైదరాబాద్ మొత్తంలో భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఉగ్రవాదులకు శిక్ష పడిన నేపథ్యంలో ఎలాంటి అయినా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనే నేపథ్యంలో అటు చెర్లపల్లి కావచ్చు, ఇటు హైదరాబాద్ పూర్తిగా పోలీసు వలయంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో మటుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే ముందస్తుగానే ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. అయితే 11 ఏళ్ల తర్వాత ఈ తీర్పు రావడం పట్ల అటు క్షతగాతులు కావచ్చు, తర్వాత బాధిత కుటుంబాలు కావచ్చు పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఉరి శిక్ష అమలు అవుతుందని ఒక ఆశ ఉన్న నేపథ్యంలో కోర్టు కూడా అదే విధంగా తీర్పు రావడం పట్ల వాళ్ళు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. 125 మందిని
ప్రత్యక్ష సాక్ష్యాలను ప్రశ్నించిన జంట కేసుల్లో ఇది పూర్తిగా ప్రధాన నిందితులు అయితే ఎవరెవరైతే ప్రధాన నిందితులు ముగ్గురు ఉన్నారో ఆ ప్రధాన నిందితులను పట్టుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకే దేశాలు కూడా దాటడం జరిగింది. అయితే ఏ దేశాల్లో ఉన్నారో కూడా ఇప్పటి వరకే కనిపెట్టి ఉన్న పనిలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదే వారి ముగ్గురిని కూడా శిక్షించేంత వరకు ఖచ్చితంగా పోరాటం అనేట్టు పోలీసులు కూడా చెప్తున్నారు. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్.